నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని. ఒక చిన్న గదిలో ఒక 4 గోడల మధ్యలో చాలామందికి ఈ డైలాగ్ గుర్తున్నారు. ఫస్ట్ నేను చెప్పిన డైలాగు అప్పుడప్పుడు చెప్పమని చెప్తారు. ఇది ఇంతకన్నా మంచి మూమెంట్ దొరకదని చెప్పేసి చాలా కాలం తర్వాత నా పాత ఇంట్రో అయితే ఇచ్చాను. అలా స్టార్ట్ చేశాను నేను 2016లో, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితం. ఇక్కడ దాకా వస్తాను నేను అనుకోలే. ఇప్పుడు 5 మిలియన్ మనం కంప్లీట్ చేసుకుందాం. మొత్తం 50 లక్షల ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్యామిలీ అయితే అయింది, పీటీ ఫ్యామిలీ అయితే అయింది. చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది మూమెంట్. నాతో పాటు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే నా సక్సెస్ని వాళ్ళు సక్సెస్గా ఫీల్ అయ్యారు, నా ఫెయిల్యూర్ని వాళ్ళు ఫెయిల్గా ఫీల్ అయ్యారు, నేను బాధపడితే వాళ్ళు బాధపడ్డారు, నేను నవ్వితే వాళ్ళు నవ్వారు. సో చాలామంది అయితే ఉన్నారు అలా. అండ్ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కానీ అన్న నేను ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నా 2018 నుంచి 17 నుంచి అని ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే తెలుగులో ఒక పెద్ద టెక్ ఛానల్ని మనం బిల్డ్ చేయగలిగాం. తెలుగులోనే కాదు, మొత్తం ఇప్పుడు ఇండియా వైడ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అంటే అందరికీ తెలుస్తుంది. ఈవెన్ నార్త్లో కూడా చాలామంది తెలుస్తుంది. మన రీజనల్ ఛానల్స్ అంత ఎక్కువగా తెలియవు. సో మన ఛానల్ కొద్దిగా గుర్తింపు కూడా వచ్చింది. ఇదంతా మీరు చూపించిన సపోర్ట్ వల్లే అని చెప్పొచ్చు. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి జర్నీలో. ప్రతి చోట నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో నా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ మీకైతే ఉంది. 2 అనౌన్స్మెంట్స్ అయితే ఉంటాయి ఈరోజు. ఒకటి గివ్ అవే 5 మిలియన్ మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి 5 లక్షల వర్త్ గివ్ అవే అయితే ఇస్తున్నాం. అది కూడా ఇలాంటి కావు, మంచి ఫోన్స్ అయితే వస్తాయి మీకు. అండ్ రెండో అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది మన ఛానల్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం దాని గురించి. ఫస్ట్ గివ్ అవేతో స్టార్ట్ చేద్దాం. ఇవి గివ్ అవేకి రాబోతున్న ఫోన్స్ అయితే బెస్ట్ కెమెరా ఫోన్స్ ప్రజెంట్ మార్కెట్లో. సో మీ ఐఫోన్స్గా పనికిరావు అనమాట. అంత మంచి కెమెరా సెటప్ అయితే ఉంటుంది వీటిలో. వివో X300 సిరీస్ ఇవి. దీనిలో 4 వివో X300 Pro ఉన్నాయి. ఒక్కొక్కటి 1,10,000 రూపాయలు ఉంటుంది ప్రజెంట్ మీరు కొనాలంటే మార్కెట్లో. అండ్ ఒకటి X300 ఉంది. మొత్తం 5 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్స్ కెమెరా పరంగా అయితే సూపర్ ఉంటాయి. ఈ ఫోన్స్ లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే టెలికన్వర్టర్ కిట్ ఉంటుంది. ఒకవేళ మీరు గెలుచుకున్నారనుకోండి, టెలికన్వర్టర్ కిట్ ఒక 18,000 అలా దొరుకుతుంది. అది కానీ మీరు కొనుక్కున్నారనుకోండి, మీకు డిఎస్ఎల్ఆర్ అవసరం లేదు. చక్కగా మీరు ఫోన్నే యూజ్ చేసుకోవచ్చు డిఎస్ఎల్ఆర్ లాగా. స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరి MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో వస్తున్నాయి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, బాగానే ఉంటుంది. 9 సిరీస్ ప్రాసెసర్ ఇది. అండ్ కెమెరా ముఖ్యంగా వీళ్ళు MediaTekతో పార్ట్నర్షిప్ బాగుంటుంది వివోకి. కెమెరా క్వాలిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఫోటో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ దీని నుంచి తీసినవి టెలికన్వర్టర్ కిట్ యూజ్ చేసి. అండ్ బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ ఉంటుంది. చాలా బాగుంటాయి అవి. కెమెరా పరంగా అయితే మాత్రం సూపర్ ఉంటాయి. ఈ ఫోన్స్ అయితే కెమెరా కోసం ఎక్కువ వీటిని చూస్ చేసుకుంటూ ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు వివో X300 Pro. సో అవి మీకోసం గివ్ అవేకి అయితే తీసుకొస్తున్నాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఎట్లాంటి రూల్స్ అయితే లేవు. జస్ట్ ఒక లైక్ చేయండి, మీ ప్రేమను చూపించండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇవైతే వస్తుంది. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు మీరు. కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసేసి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎన్ని రకాలుగానే పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీరు ఎన్ని రకాలుగా పార్టిసిపేట్ చేస్తే అన్ని ఎంట్రీస్ అయితే మీకు వస్తాయి. అంటే విన్ ప్రాబిలిటీ ఎక్కువ అయితే అవుతుంది. మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో కూడా మీకు ప్రాసెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది, ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇవి సబ్స్క్రైబ్ చేసుకుని డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ మీరు పార్టిసిపేట్ చేసేయచ్చు. పార్టిసిపేట్ చేయండి. ఒక 20 days తర్వాత, అంటే రిపబ్లిక్ డే 26 January రోజు గివ్ అవే విన్నర్స్ అయితే లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తాను ట్విట్టర్లో. అండ్ ఫస్ట్ 4 విన్నర్స్ అయితే మాత్రం వివో X300 Pro గెలుచుకోవచ్చు. 5th ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళకి X300 అయితే వస్తుంది. మొత్తం 5 ఫోన్స్ అయితే ఉన్నాయి. వర్త్ 5 lakh అబోవ్ అంటే దగ్గర అరౌండ్ 5 lakh అని చెప్పొచ్చు. ఇవి నా సైడ్ నుంచి మీకు గిఫ్ట్ 5 మిలియన్ సందర్భంగా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా క్వాలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. మొత్తం స్టూడియో ఆఫీస్ సెటప్ అంతా మారిపోబోతుంది. February 17th వరకు వెయిట్ చేయండి. February 17th వీడియో అయితే వస్తుంది మన లైఫ్ స్టైల్ ఛానల్లో. లైఫ్ స్టైల్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. February 17th ఎందుకంటే February 17th నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో. February 17, 2016 Freedom 251 ఒక మొబైల్ గురించి నా ఫస్ట్ వీడియో నేను స్టార్ట్ చేసింది. అందుకే February 17th ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఆ రోజు మన కొత్త ఆఫీస్ని మీకు చూపిస్తాను మన లైఫ్ స్టైల్ ఛానల్లో. సో ఇది ఇంకొక అనౌన్స్మెంట్. క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. కంటెంట్ కూడా ఇంకా చాలా పెరుగుతుంది. లైఫ్ స్టైల్ ఛానల్లో కూడా మీకు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ టీమ్తో కూడా చాలా ఫన్నీ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇట్లాంటివి చాలా అయితే వస్తాయి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. అది కూడా మనం 5 lakh చేసేసి అయిపోయింది కదా. ఒక వ్లాగ్ కూడా వస్తుంది 5 మిలియన్ది.
ఒకసారి చెక్ చేయండి. దగ్గర దానికి ఒక 10-15 వేల మంది సబ్స్క్రైబర్స్ కావాలి 5 lakh అవ్వడానికి. అది కూడా చేసేస్తారు అనుకుంటున్నా మీరు, నాకు తెలిసి మీ గురించి చేసేస్తారు మీరు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లైఫ్ స్టైల్ ఛానల్, అక్కడ నుంచి చెక్ చేయండి. మెయిన్ ఆఫీస్ టూర్ ఉంటుంది కదా కొత్త ఆఫీస్ది, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు 3.0 అనుకోవచ్చు. ఇది 2.0. 1.0 వచ్చేసరికి 4 గోడలు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇంకా, ఎందుకంటే మనకి ఇంకా ఛానల్ డెవలప్ అవుతూ ఉంది. దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుతాను ఆ వీడియోలో. ఛానల్ మంది 5 million ప్లస్ ఉంది ప్రజెంట్. ఛానల్కి అవసరం, ఆఫీస్ అవసరం. చాలా మంది నన్ను కలవడానికి వస్తూ ఉంటారు, ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కూడా మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇక్కడ నాకు కూర్చోడానికి నాకు ప్లేస్ అయితే లేదు, అంత చిన్నగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఆఫీస్. వాళ్ళని కలవాలంటే ఎక్కడికో హోటల్కి వెళ్ళాలి, నేను వాళ్ళు స్టే చేసే హోటల్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ కలిసి మీటింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఆఫీస్కి వస్తామని నేనే వద్దంటాను, ఎందుకంటే ఇక్కడ కూర్చోడానికి కూడా స్పేస్ ఉండదు. సో అందుకే కొంచెం ఛానల్కి అవసరం, నాకు అవసరం లేదు కొత్త ఆఫీస్ అనేది. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అవసరం, దానికి ఏం అవసరమో అది ఖచ్చితంగా పెట్టాలి, వెనక ముందు చూడకూడదు. మంచి సెటప్తో అయితే మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ February 17 కోసం వెయిట్ చేయండి. ఇది వీడియో అయితే చిన్న వీడియో. అందరికి మళ్ళీ వన్స్ అగైన్ చాలా 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 థ్యాంక్స్ అబ్బా. ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ మనం ఒక తెలుగు టెక్ ఛానల్ని వ్యూస్ పరంగా మనం ఈవెన్ నార్త్ ఛానల్స్తో కూడా మనం కంపీట్ చేయగలం, పోటీ పడగలం. అది నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్. ఇంకా ఎవరు అలా పోటీ పడలేరు లాంగ్ ఫార్మాట్లో. అది నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో మీ ఇచ్చే సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. 2026లో కూడా ఎంటర్ అయిపోతున్నాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో ఇంకా మీరు బెటర్గా చూస్తారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని, కంటెంట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ. అది మాత్రం నేను మీకు ప్రామిస్ చేయగలను. 10 million మెయిన్ అల్టిమేట్ టార్గెట్ మంది. 10 million దాకా వెళ్ళాలి. అది 5 years అయితే 10 years అయితే నెక్స్ట్ చెప్పలేను, అవుతుందో లేదో కూడా చెప్పలేను. కాకపోతే నెక్స్ట్ దాన్ని టార్గెట్ చేసుకొని వెళ్దాం మనం అందరూ నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. Hey Prasad, great to know that you crossed the 5 million subscriber mark on YouTube. It's a great achievement. Thumbs up. Prasad Anna, congratulations! 5 million subscribers. Superstar. You are a superstar. Seriously. वैसे you have just reached 5 million, but 10, 15, 20, 50, 100 million is not far. Go ahead. Congratulations once again. Today we're talking about this ultra wide monitor which is widest. You need to see this. Prasad just hit 5 million. Oh my god, man. Stop everything you're doing. Stop. Prasad Anna hit 5 million subscribers. That is just huge. A big congratulations to you, your entire family, your team, your subscribers, because this is a big deal. By the way, I've written something for you. Malli Kalisinapudu Naku Pedda Party Kavali. Yay! I need the party. That's all. హాయ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ 5 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు నీకు ముందుగా కంగ్రాచులేషన్స్. జనరల్గా వేరే కేటగిరీ ఛానల్స్ అనేవి 5 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడము చాలా సింపుల్. కాకపోతే ఒక టెక్ ఛానల్ 5 million సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఇందులో నీ శ్రమ, నీ పట్టుదల, నీ కృషి చాలానే ఉంది. నేను స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను, చాలా కష్టపడి ఈ స్టేజ్కి అయితే వచ్చావు నువ్వు. టెక్నాలజీని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్స్ని గెయిన్ చేయడం అంత ఆషామాషి విషయం ఏం కాదు. ఇది నీ కంటెంట్కి, కంటిన్యూటీకి, నీ హార్డ్ వర్క్కి బెస్ట్ రిజల్ట్. నువ్వు ఇంకా ఎన్నో మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి, ఫాస్ట్గా 10 million సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 5 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు ఇంకొకసారి కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. తెలుగులో మిలియన్లో సబ్స్క్రైబర్లు రావాలి అంటే అది ఎంటర్టైన్మెంట్ ఛానల్కే సాధ్యం అనుకునేవాడిని, టెక్ ఛానల్కి అది అసాధ్యం అనుకునేవాడిని. కానీ ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి ఈరోజు నా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు 50 లక్షల సబ్స్క్రైబర్లు దాటింది అంటే ఖచ్చితంగా ప్రసాద్ బ్రో ఇది నీకు మాత్రమే సాధ్యం. ఈ సక్సెస్ నీది మాత్రమే కాదు, ప్రతి తెలుగు వాడిది. ఈ 50 లక్షల మంది సబ్స్క్రైబర్లతో ఇక్కడతో ఆగకూడదు, 1 కోటి మందికి త్వరలో చేరుకోవాలి. తెలుగు వాళ్ళకి టెక్నాలజీ మీద ఉన్న గ్రిప్ ఏంటో ప్రపంచానికి తెలియాలి. మరోసారి నీతో పాటు ఈ విజయంలో కారణమైన తమ్ముడు కాంత్కి, అలాగే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టీమ్కి, మీ సబ్స్క్రైబర్లందరికీ టెక్నాలజిక్ ఇన్ తెలుగు సభ్యుల తరపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. 5 million ఇది జస్ట్ నెంబర్ కాదు, 50 లక్షల మంది ట్రస్ట్. కన్సిస్టెన్సీ, క్లారిటీతో పాటు హానెస్ట్ గా వర్క్ చేసామంటే ఏదన్నా పాసిబుల్ అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి మన టెక్ తెలుగు ఛానల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ 5 million సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వడం జరిగింది. సో నా తరఫున అలాగే మన టీం తరఫు నుంచి ప్రసాద్ గారికి అలాగే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ మరిన్ని మైల్ స్టోన్స్ ని మీరు అచీవ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసు. హాయ్ ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ 5 million సబ్స్క్రైబర్స్. నాకు తెలుసు మీకు ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు, చాలా ఇయర్స్ కష్టపడితే ఈ స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు. మేము 1 yearకే అబ్బా మా వల్ల కాదు అన్నట్టు ఒక స్టేజ్ లోకి వచ్చాం. బట్ ఆల్మోస్ట్ మీరు 8 years
ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ తో చేశారు. మీ డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. హాయ్ ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ 5 million సబ్స్క్రైబర్స్. నేను ఈ క్రియేటర్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని చూసి అయితే చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. లైక్ మీ వీడియో టేకింగ్ కానీ, మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పైర్డ్గా అనిపించేవి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలియకుండానే మీరు ఈ క్రియేటర్ జర్నీ పైన మాకు మంచి నమ్మకం క్రియేట్ చేశారు, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఫ్రమ్ సింపుల్ గట్టి. Congratulations प्रसाद अन्ना for 5 million subscribers, 50 लाख सब्सक्राइबर. सही बताऊं तो आपका जो ओरा और जो आपकी फैन फॉलोइंग है वो किसी नंबर की मोहताज है ही नहीं. आप बिल्कुल साउथ टेक इंडस्ट्री के शाहरुख खान हो, बट फिर भी इट्स अ बिग नंबर. सो कॉन्ग्रेचुलेशंस वंस अगेन. Hello Prasad bro, so happy to hear that you have crossed 5 million subscribers. I hope soon you will cross 10, 15, 20 million and so on. So congratulations, have a blast, enjoy. హలో ప్రసాద్ గారు, ముందుగా మీరు 50 లక్షల సబ్స్క్రైబర్లు రీచ్ అయినందుకు మా హృదయపూర్వక అభినందనలు. ఇలాగే మీరు ఎన్నో మైలురాళ్ళు అందుకోవాలని అనుకుంటూ, ఎంతోమందికి మీరు టెక్ జ్ఞానాన్ని అందించాలని ఆశిస్తూ, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని ఆశిస్తూ, నేను మీ రఫీ, టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు. హాయ్ ప్రసాద్ అన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ 5 million సబ్స్క్రైబర్స్. 50 lakh సబ్స్క్రైబర్స్ మన తెలుగులో, అది కూడా టెక్ ఛానల్ కంటే అంత ఈజీ అయితే కాదు. మీరు ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. 10 years నుంచి కన్సిస్టెంట్గా వదలకుండా వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చారు. అది అంత ఈజీ కాదు అండ్ అందరితో కూడా అవ్వదు. సో మీ ఛానల్ అనేది మాకు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అన్న. వన్స్ అగైన్ చాలా హ్యాపీగా ఉంది. తెలుగు టెక్ టీవీ టీమ్ అండ్ తెలుగు టెక్ టీవీ సబ్స్క్రైబర్స్ నుంచి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 10 million సబ్స్క్రైబర్స్. ముందుగా ప్రసాద్ అన్నకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. తెలుగు నుంచి టెక్ కేటగిరీలో 5 million రీచ్ కావడం అంటే మామూలు విషయం కాదు. అది ఈరోజు మీ వల్ల సాధ్యమైంది. అండ్ ప్రసాద్ అన్నతో పాటు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టీమ్ అందరికీ అండ్ ఈ 5 millionలో పార్ట్ అయిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా యొక్క హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా ప్రసాద్ అన్నతో నాకు ఒక చిన్న మెమరీ ఉంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో, సో నేను ఎవరో కూడా తెలియదు, నా కంటెంట్ చూసి బాగుందని నన్ను మోటివేట్ చేశాడు. సో అప్పటి నుంచి నాకు పరిచయం, అంతకుముందు పరిచయం లేదు. అండ్ ఇప్పటికి కూడా ఎప్పుడు కలిసినా కానీ అదే రిసెప్షన్ అయితే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటికీ ఎంత గ్రోత్ అయినా ఛానల్ పరంగా మనిషి మాత్రం ఏం మారలేదు, అలాగే ఉంటాడు. అందుకే నాకు పర్సనల్గా ప్రసాద్ అన్న ఇంకా స్పెషల్, చాలా ఇష్టం. అండ్ మీరు 5 million కాదు, వెరీ సూన్ 10 million రీచ్ అవ్వాలని అండ్ ఎప్పట్లాగే అందరికీ ఉపయోగపడే కంటెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వణకం, అందరికీ నమస్కారం. ప్రసాద్ గారు 5 million సబ్స్క్రైబర్స్కి పెద్ద కంగ్రాచులేషన్ అండి. నువ్వు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లోగా 5 million సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసావంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా ఫ్రెండ్ ఇక్కడ ఒక పెద్ద మైల్ స్టోన్ క్రాస్ చేశారని. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఏమని మనకు తెలుసు. తప్పకుండా 10 million అని ఆ మాటల్లో చెప్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో మన లాంగ్వేజ్లో చెప్పాలంటే 1 crore సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ టార్గెట్. తప్పకుండా ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయాలో మీకు తెలుసు. సో చూసేవాళ్ళకు సో సపోర్ట్ చేయండి. ఇంకా ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు, ఇంకా చాలా అచీవ్ చేయాలి. బీ హ్యాపీ, స్టే హెల్తీ. అండ్ అనేవరకు మిగ పెరిగే నండ్రిగా. ప్రసాద్ అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్డా. అందరికీ నమస్కారం. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు 5 million సబ్స్క్రైబర్స్ అచీవ్ பண்ணதுக்கு ட்ராக் இன் டெக் தமிழ் ஃபேமிலியிலேருந்து அபிநந்தனாலு. ஏதோ தெலுங்கு கொஞ்சம் பேசியிருக்கேன், நல்லா இருக்கா இல்லைன்னு மீரே చెప్పండి. అండ్ இந்த மாதிரி ஒரு அச்சீவ்மெண்ட் நாங்களும் கூடிய சீக்கிரம் பண்ணோன்னு வெயிட் பண்ணிட்டு இருக்கோம். பெద్ద அச்சீவ்மெண்ட், ஹோப்ஃபுல்லி அதுவும் நடந்துடும். ஸோ ரியலி கிரேட் ஜாப் பிரசாத். Best wishes from Track and Tech Tamil family. Hi Prasad bro, congratulations on your 5 million subscribers. ಕರ್ನಾಟಕದ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರ ಕಡೆಯಿಂದ ನಿಮ್ಮ ಈ ಸಾಧನೆಗೆ ಅಭಿನಂದನೆಗಳು. You are one that selfless creator who I have personally met. 5 more million is not that far. Hope to see you with that diamond play button. All the best. ప్రసాద్ అన్న, హార్టీ కంగ్రాచులేషన్స్. 50 lakh సబ్స్క్రైబర్స్, 5 million రీచ్ అయినందుకు. తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజ్లో ఇంత పెద్ద నంబర్ అచీవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది మీరు అచీవ్ చేశారు ప్రసాద్ అన్న, మీ కన్సిస్టెన్సీతో. యు బీన్ మై ఇన్స్పిరేషన్. మీ ఛానల్ చూసే ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కాంటెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి నా ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ మీ జర్నీతో ఇన్స్పైర్ చేశారు, ఇప్పుడు మీ కాంటెంట్ క్వాలిటీతో ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇకపై కూడా ఇలా ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. ఇంతకు ముందు లాంచ్ ఈవెంట్స్ లో మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పా, ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. నాకు 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి అని
ఇచ్చిన ఒక టిప్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు ఇంకా ఇలాంటి టాప్ అండ్ క్వాలిటీ కాంటెంట్ మా ముందుకు తీసుకొస్తూనే ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. నెక్స్ట్ 10 million కూడా ఇలానే ఇంకొక వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న. 5 million సబ్స్క్రైబర్స్ అంటే అసలు చిన్న విషయం కాదు. కొన్ని కంట్రీస్ జనాభా కన్నా ఎక్కువ అది. తెలుగు టెక్ కమ్యూనిటీలో అసలు ఇంపాసిబుల్ అనుకునే విషయాన్ని మీరు చేసి చూపించారు. మిమ్మల్ని నేను 2 సార్లు కలిశాను, బట్ ఆ 2 రోజుల్ని నేను నా లైఫ్లో మర్చిపోను. మీరు ఇలాగే గ్రో అవుతూ అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న ఫర్ రీచింగ్ 5 million సబ్స్క్రైబర్స్. మీ ఛానల్ నేను ఎప్పుడో 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. ఇప్పుడు 5 million కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే త్వరలో మీరు 10 million సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యి మీ చేతుల మీదుగా డైమండ్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చూడడానికి మేము అందరం వెయిట్ చేస్తుంటాం. మనందరం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. చదువుకొని వెళ్ళిపోయిన స్టూడెంట్ ఎదిగినట్టు చూసుంటాం, కానీ చదువు చెప్పే గురువు ఎదిగినట్టుగా ఎక్కడ చూసుంటాం. కానీ చదువు చెప్పే ఒక గురువు ఎదిగితే ఎలా ఉంటుందో ప్రసాద్ అన్న మనకి ప్రూవ్ చేసి చూపించారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో అంత సీన్ ఉందా, అంతకాలం సస్టైన్ అవ్వగలమా అని చెప్పాను. కానీ ప్రసాద్ అన్న లాంటి యూట్యూబర్ని చూసినప్పుడు ఆ భయాన్ని మాకు క్లియర్ అయిపోతుంది అన్నమాట. లేదు, మనం కూడా సస్టైన్ అవ్వచ్చు. ఆ కన్సిస్టెన్సీ, ప్రసాద్ అన్నలా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తే మనం కూడా ఇందులో సత్తా ఉంది, ఇందులో మనం కూడా ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. సో నాకు తెలిసి ప్రసాద్ అన్న దగ్గర పనిచేస్తున్న ప్రతి టీం మెంబర్ కూడా చాలా గర్వంగా చెప్పుకొని ఉంటాడు, నేను ఒక నిజాయితీ కలిగిన యూట్యూబర్ దగ్గర పనిచేస్తున్నానని. సో అదే మా దగ్గర పనిచేసే టీం మెంబర్స్ కూడా మేము అదే క్రియేట్ చేయాలని మేము కూడా ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడ ఎప్పుడు ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినట్టు కానీ ఎక్కడ నాకు ఎప్పుడు నేను చూడలేదు. అన్న ఒక మనకు ఉపయోగపడింది ప్రమోట్ చేస్తున్నాడరా అని నేను ఎప్పుడూ చూడలేదు ప్రసాద్ అన్న ఛానల్. నేను కూడా అదే ఎథిక్స్ ఫాలో అవ్వాలనేసి చూస్తుంటాం మా ఫీమీ మోజీ ఛానల్లో. అందరూ కూడా ప్రసాద్ అన్న చూపించిన మంచి మొబైల్ కొనుక్కొని ఆ మొబైల్లో మా వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ అన్న. 5 million సబ్స్క్రైబర్ కొట్టడం యూట్యూబ్లో అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అలాగే 10 సంవత్సరాలకు పైగా యూట్యూబ్లో సస్టైన్ అవుతూ ఉండడం అనేది కూడా అంత ఈజీ టాస్క్ కాదు. సో దాన్ని మీరు అచీవ్ చేశారు ఈ రోజున. మీ సెలబ్రేషన్ వీడియో కూడా చూసాం, అందులో మేము కూడా ఉంటే బాగుంది అనిపించింది, కానీ డిస్టెన్స్ కుదరదు. ఇలాగే 10 million కొట్టాలి, డైమండ్ బటన్ త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అన్న. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్యామిలీ. 5 million సబ్స్క్రైబర్ మాకు అచీవ్ చేయడం అన్నది సాధారణ విషయం కాదు, ఇంక్రెడిబుల్ అచీవ్మెంట్ ఇది. ఈ సందర్భంగా ప్రసాద్ గారి గురించి అండ్ వాళ్ళ టీం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు అయితే నేను మాట్లాడదాం అనుకున్నాను. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా కొంతమంది యూట్యూబర్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వ్యక్తులు అవ్వచ్చు, చాలామంది పరిచయం అవుతుంటారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డౌట్స్ అడుగుతుంటారు అండ్ వాళ్ళకి ఆ సొల్యూషన్ వరకు అక్కడికి చెప్పేస్తే అక్కడితో అయిపోతుంది అంతే. కానీ కొంతమందితో మాత్రమే ఒక స్పెషల్ బాండ్ ఏర్పడిపోతుంది. వాళ్ళతో ఎలాంటి బాండ్ ఏర్పడుతుంది అంటే వాళ్ళ గురించి ఒక లైన్ దాటి, ఒక బౌండరీ అంటే మన లిమిట్స్ ఉంటాయి చూడండి, ఆ లిమిట్స్ దాటి ఏదైనా చేయాలనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ప్రసాద్ గారు. ఎందుకు ఇలా అన్నా అసలు నేను రియల్గా ప్రసాద్ గారిని అవ్వచ్చు, శిరీష గారిని అవ్వచ్చు, కాంతిని అవ్వచ్చు, ఏదైతే చూసాను లాస్ట్ 3-4 ఇయర్స్లోని, వాళ్ళు మీకు యూట్యూబ్లో కనపడేదానికన్నా కూడా అట్లీస్ట్ 100 times మంచి వ్యక్తులు, చాలా మంచి మనుషులు. అండ్ మంచి మనుషులు మాత్రమే కాదు, లాస్ట్ 1-2 yearsలోనే ఐ హావ్ సీన్ ఫైటర్స్ ఇన్ దెమ్. ప్రసాద్ గారు ఆల్రెడీ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ రిలేటెడ్గా మీకు వీడియోస్ రూపంలో షేర్ చేశారు కదా. ఆ వీడియోస్ వచ్చింది చాలా రోజుల తర్వాత, బట్ రియల్గా ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నేను చూశాను దగ్గర నుంచి. అలాంటి నమ్మక ద్రోహం అంటే మనం గ్రో అయిన తర్వాత మనతో పాటు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అలాంటి నమ్మక ద్రోహం చేసినప్పుడు కుంగిపోతారు మనుషులు. అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీక్ అయిపోతారు. కానీ తను వీక్ అవ్వకుండా, తను వీక్ అయినట్టయితే తన ఫ్యామిలీ వీక్ అయిపోతుంది, తన టీం వీక్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యం మీరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటిది కనపడకూడదని చెప్పి తన లైఫ్లో అసలు ఏది జరగట్లేనట్టుగా తను సాయంత్రం వచ్చి ఆ టెక్ న్యూస్లు చేయడం, మొబైల్ రివ్యూ వీడియోస్ చేయడం, ఇలా ఫైట్ బ్యాక్ చేయడం అన్నది అంత ఈజీ కాదు, కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. అండ్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఆయన చూపించారో దాట్ షోస్ తనకి అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక అచీవర్గా గ్రో అవడం మాత్రమే కాదు, కింద పడినప్పుడు తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం కూడా తెలుసు అని చెప్పి ప్రూవ్ చేశారు. అండ్ దాట్ షోస్ ఫైటర్ ఇన్ యూ ప్రసాద్ గారు. అండ్ యూ విల్ ఆల్వేస్ క్యారీ దట్ స్పెషల్ మూమెంట్ ఇన్ మీ. అది ఏదైతే నేను చూసానో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది మీలోని. అండ్
ఐఎమ్ షూర్ మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా బాగా గ్రో అవుతారు, గ్రో అవ్వాలి కూడా. అండ్ ఈ మూమెంట్లో యాజ్ ఎ ఫ్రెండ్, ఇన్వెస్ట్మెంట్ మెంటర్, వాట్ ఎవర్ రోల్ ఇట్ ఈస్, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా బాగా గ్రో అవ్వాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ప్రసాద్ గారు, కాంత్, విజార్డ్, వంశీ, రవి, మిగిలిన టీం పేర్లు నాకు తెలియదు, పవన్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. హాయ్ ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ 5 million సబ్స్క్రైబర్స్. చాలా సంతోషంగా ఉంది. ఇలానే మీ కంటెంట్ అందరికీ కూడా చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ టీమ్కి మీకు కూడా కంగ్రాచులేషన్స్. ప్రసాద్ అన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ 5 million సబ్స్క్రైబర్స్. క్రేజీ జర్నీ. ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్ అనమాట మీరు. నాకైతే పర్సనల్లీ ఒక పెద్ద అనేలా చూస్తాం మిమ్మల్ని. అండ్ ఇలానే చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని చెప్పి ఇంకా 10 million సంపాదించాలని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్. హలో ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ హిట్టింగ్ 5 million సబ్స్క్రైబర్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే మీ వల్లే నేను మొన్న ChatGPT రీల్ చూసి ChatGPTలో కొత్త ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ ఆప్షన్ కూడా ఉంది అని తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ 5 million సబ్స్క్రైబర్స్. స్వామి శరణం. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న ఫర్ 5 million. సో 5 million అనేది చిన్న ముచ్చట కాదు. మేము అంటే స్టార్టింగ్ డేస్ నుంచి మిమ్మల్ని చూసుకుంటూ వస్తున్నాము. ప్రతిరోజు వీడియో పెట్టడము, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పెట్టడం అనేది చిన్న ముచ్చట కాదు. సో మీ ఆ డెడికేషను, మీ డిసిప్లిను, అవన్నీ ఈ 5 millionకి కారణం. ఇంకా మీరు త్వరగా 10 millionకి రీచ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. యాజ్ ఎ పర్సనల్గా నాకు అన్న చాలా తెలుసు కాబట్టి ఆ హంబుల్గా అట్లా పీస్ఫుల్గా బతకడం కూడా చాలా చాలా అరుదు చాలామంది. సో మీ దగ్గర నుంచి చాలా విషయాలు మేము కూడా నేర్చుకుంటూ ఉంటాము. ఇలానే ఇంకా ఎన్నో వీడియోస్ చేసి ఎంతో ఇన్స్పిరేషన్ చాలామందికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ 10 million. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. హలో ప్రసాద్ బ్రో, టెక్నాలజీ అంటే తెలియని వాళ్ళకి కూడా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పి తెలుగు టెక్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. 50 లక్షల సబ్స్క్రైబర్స్ అంటే నార్మల్ థింగ్ కాదు, అది మీ కష్టానికి తగ్గ ఫలితం. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 5 million సబ్స్క్రైబర్స్. ఇంకా ఇలాంటి మైల్ స్టోన్స్ ఇంకా దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం ప్రసాద్ బ్రో, కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ 5 million సబ్స్క్రైబర్స్ ఆన్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. మీరు ఇలాంటి మైల్ స్టోన్స్ ఇంకా ఎన్నో అచీవ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మా గేమింగ్ కమ్యూనిటీ తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న, యూట్యూబ్లో 5 million సబ్స్క్రైబర్స్ హిట్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీ గ్రోత్ చూస్తుంటే. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న. సో హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని చెప్పి నువ్వు నీ జర్నీ ద్వారా నిరూపించావు. ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్గా అయితే నిలిచావు. నీ జర్నీ ఇలాగే కొనసాగాలని చెప్పి రాముడికి లక్ష్మణుడు ఎలా అయితే తోడుగా ఉన్నాడో నేను కూడా నీకు తోడుగా ఉంటున్నాను. ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఉంటాను. 9 సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఇది. అప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు 50 లక్షల మంది పీటీ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు, ఫ్యూచర్లో జాయిన్ అవుతూ ఉంటారు. పీటీ ఫ్యామిలీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ జర్నీ ఇక్కడ దాకా అయితే వచ్చేది కాదు. సో మీకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విషెస్ ఎవరైతే చెప్పారో క్రియేటర్స్, ఇండియా వైడ్ టెక్ క్రియేటర్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, ప్రసాద్ అన్నతో క్లోజ్గా ఉండే క్రియేటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ నేను మెసేజెస్, కాల్స్ చేశాను. వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళ విలువైన సమయాన్ని కొంచెం మా కోసం కేటాయించి వీడియో బైట్స్ అయితే మాకు పంపించారు. సో మీ అందరికీ ప్రత్యేకించి పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే క్రియేటర్స్ వీడియో బైట్స్ పంపించారో వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను. తెలుగు క్రియేటర్స్ అందరికీ, హిందీ క్రియేటర్స్కి బహుత్ ధన్యవాద్, ఇంగ్లీష్ క్రియేటర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్, తమిళ్ క్రియేటర్స్కి మిక్కా నండ్రి, కన్నడ క్రియేటర్స్కి తుంబా ధన్యవాదాలు, మలయాళం క్రియేటర్స్కి వలరే నన్ని. బై పెన్స్.